ఓం శ్రీ గురు ఉపదేశం. శ్రీమాత్రే నమః. గురు ఉపదేశ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. నేను జానకిరాణి దామరాజు. ఈరోజు మనం కృష్ణ భక్తుల్లో ఒకరైనటువంటి మయూరధ్వజుని యొక్క వృత్తాంతాన్ని తెలుసుకుందాం. ధర్మరాజు రాజ్య పట్టాభిషిక్తుడైన తర్వాత అశ్వమేధ యాగాన్ని తలపెట్టి ఒక అశ్వాన్ని వదలటం జరిగింది. యాగాశ్వాన్ని ఎవరైనా ఎక్కడైనా కనుక బంధించినట్లయితే వారితో యుద్ధానికి తలపడి ఆ అశ్వాన్ని విడిపించాలి. అయితే ఈ అశ్వము అన్ని రాజ్యాలు తిరుగుతూ మయూరధ్వజుని యొక్క రాజ్యానికి చేరింది. మయూరధ్వజుడు ఈ అశ్వాన్ని బంధించాడు. ఎవరొస్తారో చూద్దామని. అప్పుడు ఈ విషయం తెలుసుకున్నటువంటి కృష్ణార్జునులు ఇద్దరూ బయలుదేరారు ఆ అశ్వాన్ని విడిపించడం కోసం. మయూరధ్వజుని యొక్క నగరాన్ని చేరుకోగానే అక్కడ కట్టబడి ఉన్నటువంటి అశ్వాన్ని చూశారు. మయూరధ్వజుడు కూడా అక్కడికి వచ్చాడు. వచ్చి సరే యుద్ధం చేయాలి కదా, యుద్ధం చేసి గెలిస్తేనే ఆ అశ్వాన్ని విడిచిపెట్టడం జరుగుతుంది. కాబట్టి యుద్ధానికి తలపడ్డారు. అర్జునుడు యుద్ధం చేస్తూ ఉన్నాడు. మయూరధ్వజుడు అతి పరాక్రమమైనటువంటి యుద్ధ కౌశలాన్ని చూపించాడు. చాలా బాణాలు వేస్తున్నాడు. చాలా అద్భుతంగా యుద్ధం జరుగుతోంది. అర్జునుడే ఆశ్చర్యపడ్డాడు. ఇదేమిటి ఇంత బాగా యుద్ధం చేస్తున్నాడు, నేనే తట్టుకోలేకుండా ఉన్నాను అనుకుని కృష్ణుడు ఇంకా చూస్తాడు ఆర్తిగా. కృష్ణ వచ్చి నాకు సహాయం చెయ్యి, నేను ఇది చేయలేకపోతున్నాను ఇక్కడ యుద్ధాన్ని అన్నట్టుగా కృష్ణుడు వంక చూస్తాడు. కృష్ణుడు ఒక నవ్వు నవ్వి సరే అని చెప్పి ఆయన కూడా యుద్ధానికి దిగుతాడు. అసలు మయూరధ్వజుడు కృష్ణ భక్తుడు. అయితే వచ్చింది కృష్ణుడని మయూరధ్వజుడికి కూడా తెలుసు. సరే యుద్ధం చేయాలి, కానీ తన ఆరాధ్య దైవంతో తన యుద్ధం ఎలా చేయాలి అని అనిపించింది మయూరధ్వజుడికి. కానీ యుద్ధంలో వెనుదిరగడం క్షత్రియ ధర్మం కాదు కాబట్టి యుద్ధం చెయ్యాలని అనుకుని కృష్ణుడితో యుద్ధం మొదలుపెట్టాడు. వరుసగా బాణాలు వేస్తూనే ఉన్నాడు. ప్రతి బాణం వేసినప్పుడల్లా కృష్ణ కృష్ణ అంటూ బాణాలని వదులుతున్నాడు. బాణాల పరంపర చూసి శ్రీకృష్ణుడు కూడా చలించిపోయాడు. ఇంత అద్భుతంగా చేస్తున్నాడే అని. అది చూసినటువంటి అర్జునుడు, బావా ఎందుకు ఇంత యోచిస్తున్నావు? చక్కగా నువ్వు సుదర్శన చక్రాన్ని వేసి మయూరధ్వజుని సంహరించవచ్చు కదా, ఇంకా బాణాలు వేసి యుద్ధం ఎందుకు చేస్తున్నావు అని అడిగాడు. అప్పుడు కృష్ణుడు అన్నాడు, లేదు, నీ బాణాలు కానీ నా యొక్క సుదర్శన చక్రం కానీ ఇతన్ని ఆపలేవు, అతని మీద అవి రెండూ కూడా పనిచేయవు అని చెప్పాడు. అర్జునుడికి చాలా ఆశ్చర్యం వేసింది. సాయంకాలం కాని వచ్చింది. అప్పుడు వారిద్దరూ కూడా ఈ రోజుకి ఇంకా యుద్ధం చాలు, మరుసటి రోజు చూద్దాము అని చెప్పి అక్కడికి యుద్ధాన్ని నిలిపివేశారు. ఎవరి ఇళ్లకు వారు వెళ్ళిపోయారు. సరే అక్కడికి వెళ్ళిన తర్వాత కృష్ణుడు అనుకున్నాడు, అసలే అర్జునుడికి కించిత్ అహంకారం ఉంది. నేనే గొప్ప భక్తుణ్ణి, నాకంటే భక్తులు కృష్ణుడికి ఎవరూ లేరు, నేనే మొదటి భక్తుణ్ణి అని. అది ఎలాగో అర్జునుడు కూడా చూపించాలి అని కృష్ణుడు అనుకున్నాడు. అనుకుని మరుసటి రోజు మనిద్దరం కూడా మయూరధ్వజుని యొక్క ఇంటికి వెళ్దామని చెప్పి అర్జునుడితో చెప్పి వారిద్దరూ కూడా బ్రాహ్మణ వేషధారులై మయూరధ్వజుని యొక్క మందిరానికి వెళ్తారు. అక్కడ మయూరధ్వజుడు వీరిద్దరినీ చూసి, బ్రాహ్మణోత్తములారా, మీరు మా ఇంటికి ఏం చేశారు, తప్పకుండా రండి అని చెప్పి మంచి సాదర సత్కారాలన్నీ వారికి చేసి వాళ్ళ మందిరానికి తీసుకువెళ్తారు. అక్కడ మయూరధ్వజుడు చెప్తూ ఉంటాడు, మీరు ఇంత దూరం వచ్చారు, తప్పకుండా మా యొక్క సత్కారాలన్నీ స్వీకరించి మా ఇంట భోజనం చేసి వెళ్ళవలసింది అని కోరుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అంటాడు కదా, విప్రుని వేషంలో ఉన్న శ్రీకృష్ణుడు, కాదు, ఇప్పుడు మాకు భోజనం చేసేంత టైం లేదు, నీ సత్కారాలు స్వీకరించడానికి కూడా మా మనసు సరిగా లేదు, మేము ఒక విపత్తులో ఉండి నీ దగ్గరికి వచ్చాము అని చెప్తాడు. మీరు విపత్తులో ఉన్నారా, నేనేమన్నా మీకు సహాయం చేయగలుగుతానా అని మయూరధ్వజుడు అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు చెప్తాడు, అవును, మేము అరణ్యగుండా వస్తూ ఉండగా మాతో పాటు మా కుమారుడు కూడా ఉన్నాడు, అతన్ని ఒక పులి పట్టుకుని చంపేసి సగం తినేసింది. ఆ సమయంలో ఆకాశవాణి నుంచి మాకు కొన్ని మాటలు వినపడ్డాయి. మయూరధ్వజుడనే రాజు యొక్క శరీర సగభాగాన్ని తీసుకొచ్చి మాకిచ్చినట్లయితే ఈ కుమారుని యొక్క ప్రాణాలు మళ్ళీ వస్తాయి, అతని పునర్జీవుడవుతాడు అని చెప్పేసి ఆకాశవాణి చెప్పింది. కాబట్టి
మిమ్మల్ని వెతుక్కుంటూ మేము ఇంత దూరం వచ్చాం. కాబట్టి మయూరధ్వజ మహారాజా, మీ యొక్క శరీరంలోని సగభాగాన్ని ఇచ్చినట్టయితే మేము మా కుమారుని బతికించిన వారవుతారు మీరు. కాబట్టి ఇవ్వగలరా అని అడుగుతారు. మయూరధ్వజుడు అంటాడు కదా, నాకు అంతటి భాగ్యమా? నా శరీరాన్ని ఇస్తే ఇంకో కుమారుడిని నేను బతికించగలుగుతానా? తప్పకుండా ఇస్తాను అని చెప్పి కొంచెం కూడా ఆలోచించకుండా వెంటనే వారి భార్యాబిడ్డలను పిలిచి, నా శరీరాన్ని సగభాగాన్ని ఖండించి వీరికి ఇవ్వవలసింది అని చెప్పి కోరతాడు. వారు కూడా అనుకుంటారు, ఈయన సగభాగం శరీరం ఇస్తున్నాడు అంటే చాలా పవిత్ర కార్యం ఏదో చేస్తున్నాడు అనుకుని వాళ్ళు కూడా ఆ ప్రయత్నం చేయటానికి సన్నద్ధులవుతూ ఉంటారు. ఆ సమయంలో మయూరధ్వజుని ఎడమ కంటి నుండి కన్నీటి బొట్టు కారుతూ ఉంటుంది. అది చూసిన కృష్ణుడు అంటాడు కదా, నీవు బాధపడుతూ మాకేం ప్రాణాలు ఇవ్వక్కర్లేదు. ఎందుకంటే నువ్వు నీ శరీరం మీద నీకు చాలా ఆపేక్ష, స్వార్థము ఉంటేనే నీకు ఈ బాధ వస్తుంది. ఎటువంటి ఆపేక్ష లేకుండా చేసేదే త్యాగం అవుతుంది. నువ్వు అలా ఆలోచించకుండా నీ శరీరం మీద నీకు ఇంకా మమకారం ఉన్నాయి కాబట్టి నీవు కన్నీరు కారుస్తున్నావు. ఇటువంటి దానం మాకొద్దు అని కృష్ణుడు వెనుదిరుగుతాడు. అప్పుడు మయూరధ్వజుడు అంటాడు, లేదు ప్రభు, కూర్చోండి. నా కన్నులు నిజంగా నా శరీరం మీద నాకంత ప్రేమ, ఆపేక్ష ఉంటే, స్వార్థము నాకుంటే కనుక నా 2 కళ్ళు చెమర్చాలి కదా, నా 2 కన్నులతో నేను బాధపడాలి కదా. ఇక్కడ అలా జరగలేదు. నా ఎడమ కన్ను నుంచి మాత్రమే నీరు వచ్చింది. అంటే నా యొక్క కుడి భాగాన్ని నేను మీకు ఇవ్వబోతున్నాను. అప్పుడు నా శరీరం యొక్క ఎడమ భాగం అనుకుంది, కుడి భాగం అంతా ఒక పవిత్ర కార్యానికి ఉపయోగపడుతోంది. నేను ఏమీ కాకుండా శిథిలమైపోతున్నాను కదా, అటువంటి భాగ్యం నాకు కలగలేదే అని నా ఎడమ కంటముట నీరు వచ్చింది. అంతేకాని నాకు వేరే భావాలు కానీ ఉద్దేశాలు కానీ ఏమీ లేవు. నేను త్యాగం చేయడానికి రెడీగానే ఉన్నాను. కూర్చోండి, ఇప్పుడే మీకు ఆ పని ఇస్తాను అంటాడు. అప్పుడు కృష్ణుడు అర్జునుడి వంక చూస్తాడు. చూసావా అర్జునా అని. అప్పుడు అర్జునుడికి కూడా అర్థమవుతుంది, ఇంత గొప్ప పరమ భక్తులున్నారే, నేనే ప్రథమ భక్తుడిని అనుకున్నాను కృష్ణుడికి. కాదు కదా, నిజంగానే నా అహంకారాన్ని తీర్చడానికే కృష్ణుడు ఆడిన నాటకమేమో ఇది అని అర్జునుడు అనుకుంటాడు. అతనికి కూడా అహంకారం పూర్తిగా నివృత్తమవుతుంది. అప్పుడు కృష్ణుడు అంటాడు, వారి యొక్క విప్ర రూపాల నుంచి మరియు నిజస్వరూపాలకి వారిద్దరూ వచ్చేస్తారు. వచ్చేసి మయూరధ్వజుని ఆపుతారు. ఆపయ్యా, నీ ఆగడాలు చాలింకా. వారిద్దరూ కూడా వారి ప్రయత్నాన్ని విరమింపచేసి మయూరధ్వజుడితో చెప్తారు, నువ్వు చాలా గొప్ప భక్తుడివి, నువ్వు కృష్ణ భక్తుడివి, అది నాకు తెలుసు. నీకు ఎన్నో దీవెనలు ఇస్తున్నాము, నువ్వు చేయవలసిందేమీ అవసరం లేదు అని చెప్తాడు. చెప్పి మయూరధ్వజుడికి ఎన్నో దీవెనలు ఇస్తాడు. అప్పుడు మయూరధ్వజుడు ఆ యాగాశ్వాన్ని కూడా విడిచిపెట్టేస్తాడు వారిద్దరి కోసం. అప్పుడు మయూరధ్వజుడు అనుకుంటాడు, నాకు కృష్ణుని యొక్క దర్శన భాగ్యమే కలిగింది, ఇంతకంటే జీవితంలో ఏం కావాలి అని. ఇదండి మయూరధ్వజుని యొక్క కథ. అర్జునుడికి అహంకారము పోయింది, మయూరధ్వజుడికి మంచి దీవెనలు కూడా దొరికాయి, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దర్శన భాగ్యం కూడా కలిగింది. కాబట్టి కృష్ణ భక్తులైన వాళ్ళు ఎప్పుడూ జయిస్తారు. ఆ కృష్ణుడే వారిని భక్తుల్ని కాపాడుకుంటారు అనటానికి ఇది ఒక నిదర్శనమైనటువంటి కథ. ఇటువంటి మంచి కథల కోసం మీరు చూస్తూనే ఉండండి గురూపదేశం ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ధన్యవాదములు.